దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. వీటన్నిటిని బట్టి యోచించుకొని నెడల యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? మన జీవితాల్లో ఏమైనా జరిగితే మన ఆత్మ నలిగిపోతూ ఉంటే మన జీవితంలో దేవుడు ఒక్కొక్కసారి దెబ్బలు పడినిస్తూ ఉంటాడు. అయితే ఆత్మ బాధతో మూలుగుతుంది. అలాంటప్పుడు మనము దేవుడు చేసిన పొరపాటని మనకు అనిపిస్తుంది, కానీ అది దేవుడు చేసినది ఏమాత్రమూ కాదు. దేవుడు మనల్ని ఒక అమూల్యమైన రత్నంగా మార్చటానికి ఆశపడుతూ ఉన్నారు. మన జీవితాల్లో ఆత్మ నలిగిపోయినప్పుడు, బాధతో మూలుగుతూ ఉన్నప్పుడు మనం ఏమని ఆలోచించుకోవాలంటే, దేవుడు నన్ను ఇంకా తయారు చేస్తున్నాడు అని మనము అలాంటి ఆలోచనలోనికి వెళ్ళాలి. ఎందుకంటే మనకి దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు ఉలి దెబ్బలను ఓపికతో ఆహ్వానించాలి. నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉంటే చివరికి మనం ఎలాంటి రూపుదిద్దుకుంటామో గుర్తిస్తాము. చివరికి దేవుని కుమార్తెలంగా మహిమలోకి తీసుకురావాలనే దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీ విని ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది. దాన్ని ఇంగ్లాండ్ దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదగటం కోసం బహుమతిగా ఇచ్చారు. ఆయన దాన్ని మెరుగుపెట్టించటానికి ఆమ్స్టర్డామ్ నగరాన్ని పంపాడు. ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు. దాన్ని అతను ఏం చేశాడనుకున్నారు? అమూల్యమైన రాయిని తీసుకొని చిన్న గాడి చేశాడు. తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు. ఆ వజ్రం 2 ముక్కలైంది. ఎంత నిర్లక్ష్యం, ఎంత వ్యర్థమైపోయింది! అంత అజాగ్రత్త ఏమిటి అనుకుంటున్నారా? పొరపాటు. కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి. ఆ వజ్రపు రాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు. దాని నాణ్యత, దానిలో ఉన్న లొసుగులు, పగుళ్ళు అన్నిటి నుండి అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలోకెల్లా అత్యంత నిపుణత గల వజ్రకారుడు. దాన్ని అలా మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోకండి. అది ఆ నిపుణుడి నేర్పుకి పరాకాష్ట. ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు, సౌందర్యం, కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి. మొత్తంగా ఉన్నదాన్ని 2 ముక్కలుగా చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించినా దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే. ఎందుకంటే ఈ 2 ముక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారైనాయి. వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు, మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది. ఇలాగే దేవుడు నీ జీవితంపై ఒక్కోసారి పగలగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు. రక్తం కారుతుంది, నరాలు లాగుతాయి, ఆత్మ బాధతో మూలుగుతుంది. ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటని నీకు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. దేవుడికి నువ్వు ఒక అమూల్యమైన రత్నానివి. ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాల పనివాడు. ఒక రోజున నిన్ను తీసుకెళ్ళి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు. అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు. నీతో ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. దేవుడి ప్రేమ చొప్పున తప్పించి వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు. నీవు ఊహించని, ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలాన నీకు సమకూడుతాయి. జార్జ్ మెక్డొనాల్డ్ రాసిన పుస్తకంలో ఓ సంభాషణ ఉంది. దేవుడు నన్నెందుకు చేశాడో అర్థం కావడం లేదు. మిసెస్ ఫేబర్ అంది కసిగా. నన్ను చేయటం వలన ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాదు. ఇప్పుడప్పుడే కాదేమో అంది డోరతి. అయితే నిన్నింకా దేవుడు వదిలేయలేదుగా. ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు. తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు. మనుషులు తామింకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా తమని తయారు చేయటానికి సమ్మతించి కుమ్మరివాడు మట్టికి చేసినట్టుగా దేవుడు తమ పట్ల చేయటానికి విధేయులవుతూ ఉన్నట్టయితే ఈ తయారీలో వాళ్ల మీదకి వచ్చే పీడనాలను, ఉలిదెబ్బలను ఓపికతో ఆహ్వానిస్తూ నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉంటే తాము చివరికి ఎలా రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు. తమని కుమారులుగా మహిమలోకి తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాలను కనుగొంటారు. ఈ మాటలను దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. నీలోని చంద్రుడా, మందక చంద్రుడా, నీలోని చంద్రుడా, మందక చంద్రుడా, నిందలేని సుందరుడా, గంధములికే చందనుడా, నిందలేని సుందరుడా, గంధములికే చందనుడా. ఓ
వెన్నెలంటి చల్లని రాజా, వెన్నెలాంటి మనసు నీదయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నెలాంటి మనసు నీదయ్యా. నింగిలోని చంద్రుడా, మందకాచంద్రుడా, ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా. దాహంతో నోరు ఎండిపోతున్నా, నాలుక అంకిట అంటిపోతున్నా. ప్రేమతో పెంచిన, మమతలు పంచిన, నీ శ్రమ చూడలేక గుండె పగిలినా. తల్లిని శిష్యునికి అప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినవా. తల్లిని శిష్యునికి అప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినవా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత ప్రేమామూర్తి నీవయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత ప్రేమామూర్తి నీవయ్యా. నింగిలోని చంద్రుడా, మందకాచంద్రుడా, నింగిలోని చంద్రుడా, మందకాచంద్రుడా, నిందలేని సుందరుడా, గంధమూలికే చందనుడా. నిందలేని సుందరుడా, గంధమూలికే చందనుడా. అందాల మోముపై ఉమ్మి వేయగా, నీదు గట్టము పట్టి పీకగా, యూదుల రాజని అపహాసించగా, సిలువ దిగిరమ్మని పరిహాసించగా, అంతా సహించి మౌనం వహించి, భరించు వారిపై ప్రేమ చూపించి, ఏమి చేస్తున్నారో ఎరుగరు క్షమించుమని ప్రార్థించినవా. ఏమి చేస్తున్నారో ఎరుగరు క్షమించుమని ప్రార్థించినవా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత సహనం చూపినవయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత సహనం చూపినవయ్యా. నింగిలోని చంద్రుడా, మందకాచంద్రుడా, నింగిలోని చంద్రుడా, మందకాచంద్రుడా, నిందలేని సుందరుడా, గంధమూలికే చందనుడా. నిందలేని సుందరుడా, గంధమూలికే చందనుడా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత ప్రేమామూర్తి నీవయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, ఎంత ప్రేమామూర్తి నీవయ్యా. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రంలో నాయన, మేము ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధలో ఉన్నప్పుడు, మా ఆత్మ బాధతో మూలుగుతూ ఉన్నప్పుడు దేవా, అది మీరు చేసిన పొరపాటని మేము అనుకోకుండా అయ్యా, మీరు మమ్మల్ని ఒక అమూల్యమైన రూపంలోనికి రూపుదిద్దుతున్నారని మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, బాధలు కలిగినప్పుడు, అయ్యా శ్రమలో ఉన్నప్పుడు, నొప్పి కలిగినప్పుడు అయ్యా నా తండ్రి దేవా, వాటిని భరిస్తూ మేము ఎలాంటి రూపుదిద్దుకోవాలో
మేము గుర్తించడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీ మహిమలోకి రావటానికి దేవా మమ్మల్ని ఏ విధంగా మార్చుతున్నారో మేము అర్థం చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవుడు నన్ను ఎందుకు చేశాడో అర్థం కావటం లేదు. అసలు దేవుడు నన్ను ఎందుకు ఇలా బ్రతికి ఉండనిచ్చాడో నాకు అర్థం కావటం లేదు అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము. అయితే వాటన్నిటిలో నా తండ్రి నాయన ప్రభా, మీరు మమ్మల్ని కలగజేశారని, మీరు మమ్మల్ని ఒక రూపుదిద్దుతున్నారని మేము అర్థం చేసుకొని మిమ్మల్ని సాగిపోవటానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ కృపనిచ్చి నడిపించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. సహాయం చేయండి. సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఉండేటి వారికి ఓదార్పును, ధైర్యం మీరు అనుగ్రహించమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.